ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో 2K రన్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ పాల్గొన్నారు. చీరాల మండలం హస్తినాపురం పోలేరమ్మ గుడి వద్ద నుండి గడియార స్తంభం సెంటర్ వద్ద వరకు 2K రన్ నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. సినీ హీరో సిద్ధార్థ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, అదేవిధంగా చీరాల నియోజకవర్గంలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా తన మామయ్య మద్దూరి మాలకొండయ్య బరిలో ఉన్నారని, ఆయనను గెలిపిస్తే చీరాల అన్ని విధాలా అభివృద్ధి చేస్తారు అన్నారు. ఈరోజు ఇక్కడ చీరాల్లో ఉన్నాం. పోలేరమ్మ గుడి గడియారం 2 కిలోమీటర్లు వాక్ చేయబోతున్నాం. ఈ 2 కిలోమీటర్స్ వాక్ అందరికీ ఓటు విలువ చెప్పడానికి, ఓటు ఎంత ముఖ్యమో చెప్పడానికి మే 30 రోజు చాలా ముఖ్యం. నేను స్పెషల్గా చీరాలకు రావడం, చీరాల్లోనే నేను లాస్ట్ 2 వారాల నుంచి మా బావగారితో పాటు ఉన్నాను, అమర్నాథ్ యాదవ్ గారు. ఎందుకంటే మా మావయ్య గారు పోటీ ఎంఎం కొండయ్య గారు. సో టీడీపీ తరఫున 100% అభివృద్ధి కోసం, అభివృద్ధి పెద్దపీట వేసే క్యాండిడేట్ పర్సన్ అది. నేను ఇంతకుముందు అందరికీ చెప్తున్నాను, జనాన్ని కలిసిన ప్రతిసారి చెప్తున్నాను, ఆయన చాలా కాలేజీలు ఎస్టాబ్లిష్ చేశారు, చాలా కంపెనీలు ఉన్నాయి. ఆయన అసలు డబ్బు అన్నది ఆశించి కాదు, పేరు మంచి సర్వీస్ చేద్దామని చెప్పి ఈరోజు చీరాల నుంచి మేము పోటీ చేస్తున్నాం. సో ఎంఎం కొండయ్య గారిని తప్పకుండా గెలిపించాలి. సపోర్ట్ చూస్తుంటే మేము 10,000 మంది వస్తారనుకుంటే 40,000-50,000 మంది వస్తున్నారు. సో ఇది చూడడానికి చాలా అండ్ 2 రోజుల్లో మన ఓటమ్మ మే 13వ తారీఖు మన పవర్ ఏంటో మనం చూపించాల్సింది మన బ్యాలెట్ బాక్స్ దగ్గర. ఈరోజు వాక్ కొనసాగుతాం అండ్ మీడియా వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం చాలా థ్యాంక్స్ అండి. ఈ అవేర్నెస్ మనం ఓట్ అయ్యాలి 13వ తారీఖు.